నేనేమంటున్నాను, దావోస్ వేరే దేశం పెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంత్రులు వేసుకుని టై కట్టిరు, షూట్ వేసుకుని పోయారు. ఆడ ఏం చేశారు, రెండు రాష్ట్రాల మధ్య అందరి వ్యాపారస్తుల మధ్య మన మధ్య ఒప్పందం అంట, ఎంఓయూ చేసుకున్నారట. ఆ 2014 నుంచి ఇప్పటి వరకు ఎంఓయూ నిజంగా వీళ్ళు చెప్పింది వాస్తవం అయితే 5 లక్షల కోట్ల వ్యాపారం జరగాలి, ఇక్కడ పెట్టుబడులు రావాలి. ఒక్క పైసా రాదే. మీరు అందరూ కూడా టీవీలు చెప్ప తెలంగాణకు గిన్ని పెట్టుబడులు వస్తున్నాయి. నేనేమంటున్నా అంటే 2014 నుంచి ఇప్పటి వరకు ఈ దావోస్ కు గతంలో కేసీఆర్ కొడుకు వేరు, ఆ ప్రభుత్వంలో వేరు, కాంగ్రెస్ పార్టీ వచ్చాక ఇదే రేవంత్ రెడ్డి గారు రెండోసారి వేరు. ఆ ప్రభుత్వం గాని ఈ ప్రభుత్వం గాని దావోస్ పోయినప్పుడు ఇంతవరకు వచ్చిన పెట్టుబడులని ఎన్ని కంపెనీలు దేశానికి తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి, ఎన్ని లక్షల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రంలో పెట్టిర్రు, ఎన్ని వేల మందికి ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయో శ్వేత పత్రం విడుదల చేసే దమ్ము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉందా? చాలా బీఆర్ఎస్ వాళ్ళు కూడా మీద చేయని. 2014 నుంచి ఇప్పటి వరకు ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఎన్ని కంపెనీలు వచ్చినాయో శ్వేత పత్రం విడుదల చేసే దమ్ము మీకుందా? కేవలము ఈ ఫార్ములా కార్ రేస్ నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలా ఈ దావోస్ దుకాణం స్టార్ట్ చేసే విషయం వాస్తవం. ఇలా ఎందుకు చర్య కేసీఆర్ కుటుంబం మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ? ఎందుకంటే ఇద్దరు ఒకటే, వీళ్ళు కేసు బయటపడితే వాళ్ళు కేసు బయటపడతారు, వాళ్ళు కేసు బయటపడతారు, వీళ్ళు కేసు బయటపడతారు. ఇద్దరు రెండు పార్టీలు అవినీతి పార్టీలే. రెండు పార్టీలు అడ్డమొత్తం అవినీతి కేరా పడ్డస్ గా మారింది కాబట్టి ఒకరి మీద ఒకరు చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నది వాస్తవం. ఇలా ఫీజులు ఎవరు పట్టిస్తలేరు, కాలేలని మొత్తుకుంటూ యాజమాన్యాలు మొత్తుకుంటున్నాయి. పిల్లలకు టీసీలు ఇవ్వమంటే టీసీలు ఇస్తలేరు, మెమోలు ఇవ్వమంటే మెమోలు ఇస్తలేరు. అటు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, ఇటు కాలేజీ యాజమాన్యాలు ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ 7,000 కోట్లు వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ దగ్గర పైసలు లేవు. ఆరోగ్యశ్రీ హాస్పిటల్ పోతే, ప్రభుత్వ హాస్పిటల్ పోతే పేదలు ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని పోతే కనీసం అక్కడ పైసలు కట్టలేదా? ఆరోగ్యశ్రీ పైసలు ఇవ్వకపోతే బిల్లు కట్టకుంటే ఇలా పేదలకు వైద్యం అందుతలేదు. ఇటు ఫీజులు ఏమని పడిస్తున్నారు, యాజమాన్యాలు బాధపడుతున్నాయి, స్టూడెంట్స్ బాధపడుతున్నారు. ఆరోగ్యశ్రీ పైసలు ఇవ్వకుంటే వైద్యం అన్నాక పేదోళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇక మాజీ సర్పంచులు, తాజా మాజీ సర్పంచుల పైసలు ఇవ్వమంటే దానికి పైసలు, ఉద్యోగాలు ఇవ్వమంటే దానికి పైసలు. మా అక్కలకు మీకు ఇంతమంది అక్కల 2,500 రూపాయలు ఇస్తారని మీ అందరికీ. మీ 2,500 రూపాయలు అకౌంట్ పట్టే అక్క మీకు ఇచ్చారు ఎవరైనా? 2,500 రూపాయలు ఇస్తారని ఓటేసారు కదా, మీరు తులం బంగారం ఇస్తాంటే ఓటేసారు కదా, మీ స్కూటీ ఇస్తాంటే ఓటేసారు కదా. ఒక్క పైస లేదు, ఒక్క పైస లేదు. ఇక మా అమ్మల, మా పెద్దమ్మలకు, తాతలకు, అమ్మలకు ఏమో 4,000 రూపాయలు ఆస్తారా పెన్షన్ ఇస్తారు. ఒక్కరికైనా వచ్చింది ఎవరికైనా? అంటే మీకు అయిపోయి పిల్లలకు చదువుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తారు. అటేమైంది? ఇంద్రమ్మ ఇల్లు అన్నాను కొత్తగా. బిడ్డ ఇంద్రమ్మ ఇల్లు అని పేరు పెడితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క ఇల్లు రాదు, రాసి పెట్టుకోండి. ఇచ్చేది ప్రధానమంత్రి ఆవాస్ యోజన. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రానికి ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పక్కకు పెట్టి ఇంద్రమ్మ ఇళ్ల పేరుతో మళ్ళా గ్యాంబ్లింగ్ చేసే ప్రయత్నం చేస్తే ఒక్క ఇల్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు. రేషన్ కార్డుల మీద నరేంద్ర మోడీ గారి ఫోటోలు ఇచ్చేది, రేషన్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, మీకు బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, ఒక్క పప్పులు ఉప్పులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు రేషన్ కార్డులు ఏమంటే రేషన్ కార్డుల మీద ముఖ్యమంత్రి గారు ఫోటో పెడతారు, కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ ఫోటో పెడతారు. ఎవరు జాగిరి? ఇచ్చేది నరేంద్ర మోడీ గారు, ఫోటోలు మాత్రం వీళ్ళు పెట్టుకుంటారు. రేషన్ కార్డుల మీద నరేంద్ర మోడీ గారి ఫోటో లేకుంటే మీకు రేషన్ కూడా రాసి పెట్టుకోరు. పేదలకు డైరెక్ట్ ఇస్తాం, ఎట్టియాలో ప్లాన్ చేస్తాం. మేము పేదలకు అన్యాయం చేయం. మేము ఇల్లు ఇచ్చే విషయంలో పేదలకు అన్యాయం చేయం. ఎట్లా పేదలకు డైరెక్ట్ ఇల్లు ఇవ్వాలో దాని విషయంలో ఆలోచిస్తే మీ ప్రభుత్వం బర్బాద్ అయితే విషయాన్ని గుర్తుంచుకోవాలి. రేషన్ కార్డుల విషయంలో, ప్రధానమంత్రి ఆవాస్ యోజన విషయంలో పేదలకు ఇల్లు